హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 97. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. బీ కేర్ఫుల్ ఫాక్స్, షాడోలా కదలాలి. హైదరాబాద్లో పటేల్ గ్యాంగ్కి పట్టిన గతి ఏ చిన్న తేడా వచ్చినా నీ గ్యాంగ్కి అదే పడుతుంది. బట్ ఆ వీజేగాడొక్కడే సిటీ మొత్తాన్ని ఫైర్లోకి నెట్టాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ దట్ బాస్టర్డ్. ఒక్క రాంగ్ స్టెప్, ఆ బిచ్ యామిని నేను చెప్పిన వెంటనే ఇక్కడికి మా దగ్గరికి పంపించుంటే ఈ పెంట కదిలేదే కాదు. దీనికి ఒక్క స్టూపిడ్ పటేల్ గాడే కాదు, నువ్వు కూడా ఇప్పుడు నీకప్పచెప్పిన ఈ అసైన్మెంట్ ఫెయిల్ అయితే నీ ఎంపైర్ కూడా స్మాష్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు మనం చేసే ఈ అసైన్మెంట్ కూడా వాడికి తెలిసే ఉంటుంది. అందుకే బీ కేర్ఫుల్ అని పళ్ళు కొరుకుతూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఫ్యాక్స్కి మరో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేస్తాడు డానియల్. అటువైపున్న ఫ్యాక్స్ ఆ మాటలు విని సైలెంట్గా ఊపిరి వదులుతాడు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బీజే రైవల్స్ అందరూ అతనిపై కారాలు మిరియాలు నూరుతూ ఉంటే మన బీజే బాబు తన స్వీట్ హార్ట్ స్వప్నికతో రొమాంటిక్ మూడ్లో ఉన్నాడు. కార్లో ఇద్దరూ సైడ్ బై సైడ్ కూర్చుంటారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకున్నా కానీ అదొక రొమాంటిక్ టెన్షన్తో నిండి ఉంటుంది. కార్ డ్రైవ్ చేస్తున్న బీజే సైడ్ లుక్స్ ఇస్తూ ఉంటాడు. స్వప్నిక విండో నుండి బయటకు చూస్తున్నా ఆమె మనసు అతని వైపు చూసేలా చేస్తుంది. కానీ సీక్రెట్లీ అతని రిఫ్లెక్షన్ చూస్తుంది. అది గమనించిన బీజే పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. డోంట్ ప్రిటెండ్ స్వీట్ హార్ట్, నాకు తెలుసు నువ్వు కూడా నాకు సైట్ కొడుతున్నావు. సైట్ కొట్టడం ఎందుకు, టైం వేస్ట్. నన్ను నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. డూ యూ వాంట్ టు కిస్ మీ అని ఆమె వైపు చూస్తూ అల్లరిగా అంటాడు విజయ్. ఆ అబ్బాయి గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ బానే ఉంది అని సిగ్గుపడుతూ లేని కోపం నటిస్తూ అంటుంది స్వప్నిక. నాట్ ఓవర్, జస్ట్ కాన్ఫిడెన్స్. బికాజ్ నీ హార్ట్ బీట్ కూడా నన్నే కావాలని అంటుందని నాకు తెలుసు అని ఆమె పైకి వాలి ఒక చేత్తో స్వప్నిక వేళ్ళని పట్టుకొని మరో చేత్తో కార్ స్టీరింగ్ తిప్పుతూ ఆమె అరచేయిని మెల్లగా నొక్కుతాడు. అతని స్మాల్ టచ్ కూడా స్వప్నిక బ్రీత్ ఆగిపోయేలా చేస్తుంది. వెంటనే ఆమె బుగ్గలు ఎర్రబడతాయి. ఇంతకు ముందొచ్చిన పెంట్ హౌస్ దగ్గరికి చేరుకున్న ఇద్దరూ అందులోకి అడుగు పెడతారు. అక్కడి నుంచి సిటీ అంతా కలర్ఫుల్ లైట్స్తో అందంగా కనబడుతుంది. పెద్ద గ్లాస్ విండోకి ఆనుకొని నిలబడిన విజయ్ ఆమెను దగ్గరగా లాగేస్తాడు. ఆ రూమ్లో లైట్ డిమ్గా ఉంది. ఆమె హెయిర్ని వెనక్కి సరిచేస్తూ, ఇప్పుడు ఎవ్వరూ లేరు, జస్ట్ యూ అండ్ మీ అని మెల్లిగా గుసగుసగా అంటాడు విజయ్. విజయ్, నువ్వు నువ్వు రోజు రోజుకు చాలా డేంజరస్గా మారుతున్నావు అని తడబడుతూ అంటుంది స్వప్నిక. ఆమె పెదవులు నవ్వుతున్నా కాని ఊపిరి ఆగిపోయేలా ఉంది. తాకి తాకనట్టు అతని పెదవులు చెవిలో గిలిగింతలు పెడుతున్నాయి. మగసిరి నిండిన అతని కనుకొట్టి స్పర్శ కూడా ఆమెను ఉలిక్కిపడేలా చేస్తుంది. డేంజరస్ కాదు వైఫీ, ఆ వర్డ్ నాకు సూట్ కాదు, ఇర్రెసిస్టిబుల్ అని ఆమె బుల్లిగడ్డాన్ని తన వేలికొసలతో పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ ఒక లాంగ్ ప్యాషనెట్ లిప్లోకిస్తాడు విజయ్. స్వప్నిక అతని షర్ట్ పట్టుకొని గట్టిగా దగ్గరికి లాగుతుంది. ఇద్దరి మధ్య కిస్ ఇంటెన్సిఫై అవుతుంది. వాళ్ళిద్దరూ ఆ గ్లాస్ విండో దగ్గరి ఒకరినొకరు టైట్గా హగ్ చేసుకుంటారు. స్వప్నిక చేతులు అతని హెయిర్లోకి వెళ్లి గట్టిగా పట్టుకుంటాయి. అతని వేళ్లు ఆమె బుగ్గల మీదుగా జాలువారుతూ పెదవుల వరకు వచ్చి ఆగుతాయి. కళ్ళు మూసుకుని అతని టచ్ ఫీల్ అవుతుంది స్వప్నిక. విజయ్ ఆమెను దగ్గరికి మరింతగా లాగి బాడీ దగ్గరగా ప్రెస్ చేస్తాడు. విజయ్ బ్రెత్లెస్గా లిప్స్ మధ్యలో ఆగి, ఐ టోల్ యూ, యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ అని అంటాడు. నాకు నీ నుండి ఎస్కేప్ కావాలనిపించడం లేదు అని నవ్వుతూ గుసగుసగా అంటూ అతని పెదవులకు దగ్గరగా వెళ్తుంది. ఇప్పుడు కిస్ అతనికి మోర్ అర్జెంట్ అవుతుంది. సడన్లీ విజయ్ ఆమెను లిఫ్ట్ చేసి సోఫా మీద కేర్ఫుల్గా పడేస్తాడు. అతను స్వప్నిక పైకి వాలి ఆమె నెక్ మీద మెల్లగా కిస్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. స్వప్నిక నీల్స్ అతని వీపులోకి సింక్ అవుతాయి.
ఆమె బాడీ షివరవుతుంది. విజయ్, ప్లీజ్ స్టాప్ టీజింగ్ అని వణుకుతూ అంటుంది స్వప్నిక. టీజింగ్ కాదు, వర్షిపింగ్ డియర్ అని ఆమె చెవి తమ్మిని చిన్నగా బైట్ చేస్తూ అంటాడు విజయ్. అతను ఆమె నెక్లైన్ దగ్గర స్లోగా కిస్ చేస్తూ ముందంజు వెళ్తాడు. స్వప్నిక ఊపిరి భారమవుతుంది. వెంటనే ఆమె అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా విప్పేస్తుంది. విజయ్ కూడా ఆమె భుజానికున్న పిన్ తీసి స్వప్నిక మీద నుండి బయటను తప్పిస్తూ పూర్తిగా ఆమెపై ఒరిగిపోతాడు. ఇద్దరూ సోఫా మీద గాఢంగా ఒకరి కౌగిలిలో ఒకరు గాలి కూడా చొరబడినంత దగ్గరగా హత్తుకుంటారు. విజయ్ ఎక్కడ ఆగకుండా డీప్గా ముద్దులు పెడుతూ లిప్స్ నుంచి నెక్ వరకు డీప్గా ముద్దులు పెడుతూ కాలర్ బోన్ దగ్గర బ్లౌజ్ తప్పించి భుజాల మీద తన పంటిఘాట్లు పెడుతూ హైకిస్ ఇస్తూ స్వప్నికని ఉక్కిరి బిక్కిరి చేస్తూ శృంగార యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. చేతులతో ఒకరినొకరు ఎక్కడెక్కడో తడుముకోక ఇద్దరిలో ఇంటిమసి పెరుగుతుంది. స్వప్నిక మూడ్స్ సాఫ్ట్గా వినిపిస్తాయి. విజయ్ వాయిస్ హస్కీగా విస్పర్గా అవుతుంది. స్వీట్ హార్ట్, యువర్ మైన్, ఓన్లీ మైన్ అంటూ మత్తుగా అంటాడు విజయ్. ఎస్, యాస్, ఫర్ ఎవర్ అంటూ స్వప్నిక కళ్ళు మత్తుగా మూసుకుపోగా వణుకుతూ విజయ్కు ఆన్సర్ ఇస్తుంది. టెల్ మీ, డు యూ వాంట్ మీ టు స్టాప్ అని ఆమె లిప్స్ దగ్గరికి ఒక ఇంచు దూరంలో వచ్చి విస్పర్ చేస్తాడు విజయ్. వాళ్ళ నుండి వాళ్ళ బట్టలు ఎప్పుడు దూరం అయ్యాయో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఇద్దరూ సోఫా నుండి ఎప్పుడు ఫ్లోర్పై పడిపోయారో కూడా తెలియనంత మైమరిచిపోయారు. విజయ్, నో, డోంట్ స్టాప్ అని మెల్లిగా వణుకుతున్న గొంతుతో అనగానే ఆమె పెదవులను అందుకున్న విజయ్ సింహంలా ఆమెని ఆక్రమిస్తాడు. బయట చీకట్లు అలుముకుంటాయి. చందమామ కాంతి కురుస్తోంది. అంతవరకు స్వప్నికతో శృంగార సామ్రాజ్యం వెళ్ళిన విజయ్ ఆమె గుండెలపై తలపెట్టుకుని స్వప్నిక నడుంపై ఒక చెయ్యి వేసి ఆమెను తన కాళ్లతో బంధించగా ఒక చేత్తో అతని తలని సవరిస్తూ మరో చేత్తో విజయ్ని చుట్టేసిన స్వప్నిక ఇద్దరూ అప్పుడే రిలాక్స్డ్గా పడుకుంటారు. నీతో ఇలా ఉంటే నాకు టైం తెలియదు. టైం ఆగిపోయినట్టు అనిపిస్తోంది వైఫీ అని మెల్లిగా కళ్ళు మూసుకొని అంటాడు విజయ్. ఇంత అల్లరోడివని నాకస్సలు తెలీదు. ఇలా మాట్లాడతావని కూడా ఎప్పుడు ఊహించలేదు. నువ్విలా ఉంటే నాకింకేం కావాలి చెప్పు అని నవ్వుతూ అంటుంది స్వప్నిక. విజయ్ తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఏమో, బయట ఎంత సీరియస్గా ఉంటానో అదేంటో నిన్ను చూస్తే చాలు నాలో అసలైన విజయ్ బయటకొస్తాడు. నిన్ను టీస్ చేయడం అంటే నాకు భలే ఇష్టం. నువ్వు నా పక్కనుంటే చాలు, మిగతా ప్రపంచం నాకు అవసరం లేదనిపిస్తుంది. వాళ్ళు ఒకరితో ఒకరు దగ్గరగా వాలి ఓపెన్ హార్ట్ నుండి పుట్టిన ప్రేమలో లీనమైపోతారు. విజయ్, రాత్రి కావస్తుంది. నన్నున్న పళంగా రమ్మన్నావు. ఇక్కడ నాన్న వాళ్ళు, అక్కడ మన వాళ్ళు కంగారు పడతారేమో అని మెల్లిగా అంటుంది స్వప్నిక. "ఉహుం, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. చాలా రిలాక్స్డ్గా ఉంది అని ఆమె మెడ వంపులో ముఖం దాచుకొని ఆమె బాడీ నుండి వస్తున్న కమ్మని న్యాచురల్ అరోమాను పీల్చుతూ అంటాడు విజయ్. అలసిపోయిన స్వప్నిక కళ్ళు మూసుకొని చిరునవ్వుతో అతని మాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంది. అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తి అటువైపు మాటలు విని షాక్ అవుతాడు విజయ్. ఏమంటున్నావు డాడ్? అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయిందా? క్రిటికల్ స్టేజ్లో ఉందా? ఏమైంది విజయ్? ఏమంటున్నావు నువ్వు? అత్తయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయిందా అని కంగారుగా అడుగుతుంది స్వప్నిక. అవును స్వప్ని, పద. ఏమైందో వెళ్తే గానీ తెలీదు. ప్రాణాలతో పోరాడుతోందంటున్నారు. త్వరగా వెళ్ళాలి అని అంటాడు విజయ్. వెంటనే ఇద్దరూ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ రవళి ఆక్సిజన్ మాస్క్ వేసుకుని బలహీనంగా పడుంది. మానిటర్ మీద లైన్లు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉన్నాయి. కొడుకు రావటంతో ఎదురొచ్చిన రమేష్ రవిచంద్ర, విజయ్, మీ అమ్మ నిన్ను పదే పదే కలవరిస్తుంది. నీకోసమే అప్పట్నుంచి ఫోన్ ట్రై చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇదిగో ఇప్పుడు కలిసింది అని అంటూ, విజయ్, తనకేదైనా అయితే నేను బ్రతకలేను విజయ్ అని కొడుకును పట్టుకొని ఏడుస్తాడు రమేష్ రవిచంద్ర. కృష్ణమూర్తి గారు బాధగా రమేష్ భుజం మీద చేయి వేస్తాడు. అసలేమైంది నాన్నా అని అయోమయంగా అడుగుతాడు విజయ్. నాకు తెలీదురా. సాయంత్రం హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. తీరా వస్తే ఇదే పరిస్థితి. మధ్యాహ్నం వరకు పేషెంట్స్ని చూసిందంట. సాయంత్రం స్నాక్స్ కాఫీ తీసుకొచ్చిన ఆయమ్మకు ఈ టేబుల్పై పడిపోయి కనిపించిందంట.
తీరా డాక్టర్స్ ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ ఇచ్చారు. మీ అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసిందిరా అని బాధగా చెప్పాడు రమేష్. సూసైడా? అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసిందా అని ఆశ్చర్యపోయాడు విజయ్. మాకు అలాగే ఉంది. ఒక 2 గంటలైతే కానీ ఏం చెప్పలేమని అంటున్నారు అని అంటాడు రమేష్. మామ్ ఇలా చేస్తుందా అసలు? నెవర్. దీని వెనుక ఇంకేదో ఉండుంటుంది అని అనుకున్న విజయ్ రవళి నిద్రలేస్తే స్వప్నికను చూసి ఏమైనా అంటే కష్టమని మనసులో ఆలోచించిన విజయ్, స్వప్ని నువ్వెళ్ళు, నేనొస్తాను. మళ్ళీ మీ అక్క బావ వాళ్ళు టెన్షన్ పడతారు అని ఆమెనక్కడ్నుంచి పంపిస్తాడు. 1 గంట తర్వాత రవళికి మెలకువ వస్తుంది. కారిడార్లో వచ్చిన డాక్టర్, నౌ షీఈస్ ఆల్ రైట్. తను హాస్పిటల్లోనే సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి టైంకి ట్రీట్మెంట్ అందించగలిగాం. లేకపోతే ఈ పాటికి ఆమె అని ఆగిపోతాడు. థాంక్యూ డాక్టర్. ఇప్పుడు మేమంతా వెళ్ళి చూడొచ్చా అని ఆతృతగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. ఇప్పుడు ఎవరైనా ఒకరు వెళ్ళొచ్చు. ఇక 24 అవర్స్ వరకు ఐసీయూలో ఉండాలి. ఆ తర్వాత స్పెషల్ వార్డులోకి షిఫ్ట్ చేశాక అందరూ వెళ్ళొచ్చు అని అంటాడు డాక్టర్. వెంటనే ఆ వార్డులోకి వెళ్ళి రవళి అని మెల్లిగా పిలుస్తాడు రమేష్ రవిచంద్ర. రమేష్, మన విజయ్ వచ్చాడా అని అడుగుతుంది రవళి. ఆమె వాయిస్ చాలా బలహీనంగా ఉంది. రవళి ముఖంలో ఏదో ఆందోళన, కంగారు కనబడుతుంది. తనని ఎక్కువగా మాట్లాడించకూడదని బయటే ఉన్నాడని అంటాడు రమేష్. ఒకసారి వాణ్ణి లోపలికి పంపించండి ప్లీజ్ అని బతిమాలుతుంది రవళి. ఆమె వైపు అనుమానంగా చూస్తాడు రమేష్ రవిచంద్ర. ఇంత కంగారెందుకు పడుతుంది? మళ్ళీ విజయ్తో మాట్లాడతానంటుంది. అసలు నిన్నటి నుంచి చూస్తుంటే ఇది కరెక్ట్గా లేదు. మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేసింది. దీనికింత టెన్షన్ ఏముంది అసలు అని ఆలోచిస్తూ బయటకు వెళ్ళి విజయ్ వైపు చూస్తాడు రమేష్. విజయ్, మీ మామ్ నీతో ఏదో మాట్లాడుతుందట, వెళ్ళు అని అంటాడు రమేష్. అతని వైపు డౌట్ఫుల్గా చూసిన విజయ్, ఏంటి డాడ్, ఇప్పుడు నాతో మాట్లాడ్డానికి ఏముంటుంది? మామ్ క్యూర్ అయ్యాక మాట్లాడొచ్చు కదా. తను ఏదైనా అంటే నాకు కోపం వస్తుంది. ఖచ్చితంగా నన్ను ఇరుకున పెడుతుంది అని అంటాడు విజయ్. అతనన్నది కూడా నిజమే కాబట్టి రమేష్ కొడుకుతో ఏమీ చెప్పలేకపోతాడు. కృష్ణమూర్తి దగ్గరగా వచ్చి, ఒరే నాన్న, తను ఏమనుకుంటుందో ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాడి బయటపడింది. ప్రతిదీ నువ్వు నెగటివ్గా ఆలోచించకు. ఏమో చెప్పలేం. తను నిన్ను ఇబ్బంది పెట్టాననే పశ్చాత్తాపంతో అలా చేసిందేమో, ఎవరికి తెలుసు. ఫస్ట్ నువ్వు వెళ్ళి మాట్లాడిరా, తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళరా లోపలికి అని అతని భుజాన్ని తడతాడు. చేసేదేమీ లేక ఆ ఐసీయూలోకి అడుగు పెడతాడు విజయ్. తన దగ్గరగా వస్తున్న అతన్ని చూసిన రవళికి అతని ముఖంలో ఏదో తెలియని గ్లో ఉండటం గుర్తుపడుతుంది. అది ఎందుకో ఆమెకు తెలుసు. స్వప్నిక అంటే అతనికి ఎంతిష్టమో చూస్తేనే తెలుస్తుంది. విజయ్, దగ్గరికి రారా అని తన చేయిని లేపి పిలుస్తుంది. విజయ్ కళ్లల్లో ఆందోళన, భయం కన్నా ఏదో సీరియస్నెస్ కనబడుతుంది. అతను దగ్గరికి వెళ్తాడు. విజయ్, ఈ టైంలో ఇది చెప్పడం తప్పే. కానీ నేను చెప్పింది నువ్వు వినకపోతే నన్నిప్పుడు బతికించినా నేను మళ్ళీ మళ్ళీ చావడానికి సిద్ధపడతాను అని ఆయాసపడుతూ అంటుంది. అతనామె వైపు తన కళ్ళు చిన్నగా చేసి చూస్తాడు. అసలు మామ్ మనసులో ఏముంది, ఎందుకిదంతా చెబుతుంది అని అనుమానపడతాడు. ఏంటిమా, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అతను అడుగుతున్న మాటలు ఆమె చెవులకు చాలా బేస్గా వినిపించడంతో కొంచెం భయపడుతుంది. విజయ్, నేను నీకు మొదటి నుంచి ఇదే చెబుతున్నాను. దయచేసి నా మాట విని నువ్వు ఆ లాస్యాన్ని పెళ్లి చేసుకోవాలి. ఇదే నా కోరిక అని బాధగా అంటుంది. ఏంటి మామ్ నువ్వు మాట్లాడేది? నీకు తెలుసు నాకెంత కోపం తెప్పించే మాట అడిగావో. అయినా నీ పరిస్థితి చూసి నేను కామ్గా ఉంటున్నాను. ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ అవసరం. మనం తర్వాత మాట్లాడదాం అని ఒక అడుగు వెనక్కి వేసి బయటికి వెళ్లాలనుకుంటాడు విజయ్. వెంటనే ఆమె బలహీనంగా ఉన్నా కానీ విజయ్ అని గట్టిగా పిలుస్తుంది. అతను వెంటనే ఆగిపోయి ఆమె వైపు చూస్తాడు. మామ్, అసలు నీకు తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వొక మెచ్యూర్డ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్, అందులో డాక్టర్వి కూడా. నీకు ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు. పోనీ నీకు లవ్ గురించి తెలియదా అంటే
నువ్వు కూడా నాన్నని లవ్ చేసే పెళ్లి చేసుకున్నావు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే వాళ్ళని విడదీయడం ఎంతవరకు కరెక్ట్? పోనీ నీకు లవ్ మీద మంచి అభిప్రాయం లేదంటే ఏమో అనుకోవచ్చు. కాని ఎందుకింత పంతం పట్టి లాస్యతో నా పెళ్లి చేయించాలనుకుంటున్నావు? అదీ కాకుండా ఏకంగా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేశావు. అంటే నాకంటే నీకు ఆ పిల్లే ఎక్కువ? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? అని కొంత బాధగాను, కొంత కోపంగానూ అడుగుతాడు విజయ్. చూడు విజయ్, అదంతా నాకనవసరం. ఇప్పుడు నాకు కావాల్సింది లాస్యతో నీ పెళ్లి. అంతే. నువ్వు చేసుకోలేదనుకో, ఇప్పుడంటే ఇప్పుడు ఈ నైఫ్‌తో కోసుకొని మళ్ళీ సూసైడ్ చేశానని తన చేతికున్న సెలైన్ పీకడానికి ట్రై చేస్తుంది. వెంటనే ఫాస్ట్‌గా వెళ్ళిన విజయ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకొని చాలా బాధగా, ఏంటమ్మా నువ్వసలు? నువ్వు నిజంగా నా తల్లివేనా? అని బాధగా అడుగుతాడు. చూడు, నీ తల్లిని కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా అడుగుతున్నాను. నువ్వు ఏం చేస్తావో ఏమో తెలీదు. నువ్వు తప్పకుండా లాస్యని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని ఖచ్చితంగా అంటుంది రవళి. కానీ అమ్మా, నాకు ఆల్రెడీ స్వప్నికతో పెళ్ళయిందే. ఆమెను వద్దనుకొని ఇంకో పెళ్లి నేనెలా చేసుకుంటాను? మా ఇద్దరికి డివోర్స్ కానిదే అది చట్టరీత్యా నేరం. ఆ విషయం నీకు తెలుసు కదా. మరి మళ్ళీ పదే పదే ఆ బిచ్ లాస్యను పెళ్లి చేసుకోమని నన్నెందుకు ఫోర్స్ చేస్తున్నావు? అని చివరి అస్త్రం వదులుతాడు విజయ్. చూడు, నువ్వు ఆ స్వప్నికను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావని నాకు తెలుసు విజయ్. అది నిజమైన పెళ్లి కాదు అని ఆయాసపడుతూ అంటుంది రవళి. ఒక్కసారిగా షాక్ అవుతాడు విజయ్. ఆ విషయం మామ్‌కి ఎలా తెలిసింది? ఎవరు లీక్ చేసుంటారని ఆలోచిస్తూ, ఆ విషయం నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు నీకు? అని సీరియస్‌గా అడుగుతాడు. ఎవరో చెప్పారులే. నీకదంతా అనవసరం. ఇప్పుడు నాకు తెలిసింది కదా. అంటే నువ్వు మొదటి నుంచి స్వప్నికను ప్రేమించలేదు. ఆమె అందం, తెలివితేటలకు నువ్వు అట్రాక్ట్ అయ్యావు. అంతేకాని ఆమెను ప్రేమించలేదు, ఇష్టపడలేదు. తను ఎవరికీ లొంగదని తెలివిగా ఆమెను 6 మంత్స్ కాంట్రాక్ట్ మ్యారేజ్‌లో ఇరికించి పెళ్లి చేసుకున్నావు. తర్వాత ఆమె నీకు నచ్చడంతో తనని పూర్తిగా నీ భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నావు. కానీ అదిక నడవదు. నువ్వు ఖచ్చితంగా లాస్యని పెళ్లి చేసుకోవాల్సిందే. లేదంటే ఈసారి నేను ఆత్మహత్య చేసుకోవడం కాదు అని మళ్ళీ ఆగిపోతుంది. ఆమె బలహీనంగా మాట్లాడినా కాని అందులో బెదిరింపు కనపడుతుంది. ఏం చేస్తున్నావీసారి? నువ్వు ఆత్మహత్య చేసుకో. ఓకే, నన్ను చంపేస్తావా? నో ప్రాబ్లం. స్వప్నిక లేని లైఫ్ నాకొద్దు. నన్ను చంపినా పర్వాలేదు. సరే, చంపేయ్ నన్ను అని కోపంగా తన కోల్డ్ వాయిస్‌తో అంటాడు విజయ్. ఇంతలో ఐసీయూ ముందు గలాట మొదలవుతుంది. అక్కడికి రవళికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్తో కలిసి లాస్య వస్తుంది. ఆమెను చూడగానే కోపంగా ముందుకొచ్చిన రమేష్, లాస్య, ఎందుకొచ్చావిక్కడికి? అని కోపంగా అడుగుతాడు. అప్పుడు ఒక నవ్వు నవ్వి స్టైల్‌గా డాక్టర్ వైపు చూస్తుంది. ఏంటి డాక్టర్, తను మిమ్మల్నెందుకు చూస్తుంది? అని గట్టిగా అడుగుతూ ముందుకొస్తాడు ఉమేష్. విజయ్ తన రూంలోకి వెళ్లిన తర్వాత ఒక 20 నిమిషాలకు లాస్య గారికి ఫోన్ చేసి ఆమెనిక్కడికి రమ్మనమని నాకు రవళి మేడం చెప్పారండి. తనిప్పుడు పేషెంట్. పేషెంట్ అడిగిన కోరిక తీర్చటం డాక్టర్గా నా బాధ్యత. అందుకే లాస్య మేడంని పిలిపించాను. మీ ఫ్యామిలీ గొడవలు మీ ఇంట్లో చూసుకోండి సార్, ప్లీజ్ అని వినయంగా చెబుతాడు డాక్టర్. దాంతో కోపంగా ముందడుగు వేసిన రమేష్, ఉమేష్లను బలవంతంగా ఆపిన కృష్ణమూర్తి గారు, ఒరేయ్, ఆగండిరా. మీరిద్దరూ ఇప్పటికే మన పరువు గంగలో కలిసేలా చేసింది. మళ్ళీ మీరు గొడవకు దిగితే ఈ న్యూస్ బయటికి తెలుస్తుంది. అప్పుడు ఇన్ని రోజులు నేనెంతో శ్రమతో కష్టపడి పెంచి పెద్ద చేసి పోషించి మీ చేతుల్లో పెట్టిన ఈ రవిచంద్ర కుటుంబం పరువు మర్యాదలన్నీ మంట కలిసిపోతాయి. నా కోసం మీరేం మాట్లాడకండి. అంతా నా మనవడు చూసుకుంటాడు అని బాధగా అంటాడు. దాంతో వాళ్ల వైపు టెంపర్గా, స్టైల్గా ఒక లుక్కిచ్చి వెటకారంగా "హుం" అంటూ ఒక నవ్వు నవ్వి ఐసీయూలోకి వెళ్తుంది లాస్య. ఇంతకీ లాస్య అక్కడికి ఎందుకొచ్చింది? విజయ్ స్వప్నికల మ్యారేజ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అని రవళికి ఎలా తెలుస్తుంది? విజయ్ స్వప్నికతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని లాస్యని పెళ్లి చేసుకుంటాడా? దీనికి స్వప్నిక ఎలా ఫీల్ అవుతుంది? అద్భుతమైన సస్పెన్స్తో సాగుతున్న రొమాంటిక్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ సిరీస్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు మెనీ థ్యాంక్స్ చెబుతూ పై విషయాలను తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.